హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే సోయిలోకి వచ్చిన సింహాద్రి అయితే తన భార్య పద్మమ్మను చంపింది, జీవన ఇందుమతి అని చెప్పి చాలా కోపంగా జీవన అంతు తేలుస్తానని బయలుదేరుతాడు కదా సింహాద్రి. ఇక ఇదంతా ముందుగానే ఊహించిన జీవన ఇందుమతి అయితే దారి మధ్యలోనే సింహాద్రిని వేసేయాలని ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళ ప్లాన్ను తిప్పికొట్టి పద్మమ్మను చంపింది ఖచ్చితంగా జీవన ఇందుమతి అని చెప్పి ఆనంది ఆదిత్య నిరూపించబోతున్నారు సాక్ష్యాలతో సహా. ఇక వాళ్ళు ఒక చిప్ కోడ్ని తయారు చేస్తారు కదా, ఆ చిప్ కోడ్ ద్వారా ఈ రోజైతే జీవన ఇందు నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి కుటుంబం ముందు. మరి ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఇక తనకు స్పృహలోకి వచ్చాక అంతా గుర్తొస్తుంది సింహాద్రికైతే. ఇక నా భార్య ఈరోజు నా కళ్ళ ముందు లేదంటే కారణం ఇందుమతి, జీవన అని చెప్పి వెంటనే ఆ జీవనను కూడా పద్మమ్మ దగ్గరికి పంపించాలి, లేకుంటే ఈ సింహాద్రి ఊరుకోడు అని చెప్పి శ్రీను ఎంత ఆపినా ఆగకుండా సింహాద్రి అయితే బయలుదేరుతాడు కదా కత్తి పట్టుకొని. అప్పుడే ఇక వెంటనే శ్రీను ఆనందికి ఫోన్ చేస్తాడు. ఇక ఆనంది ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటండి, నాన్న కోపంలో ఆవేశంలో ఆ జీవన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడో ఏమో, త్వరగా కార్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఆనంది అనడంతో పద ఆనంది అని చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా చాలా స్పీడ్గా కారులో ఇక తమ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక సింహాద్రి స్పృహలోకి వచ్చి జీవనను చంపడానికి వెళ్ళాడని చెప్పి శ్రీను అయితే జ్యోతి సూర్య వాళ్ళకు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఈ విషయం అయితే ఇందుమతికి తెలిసిపోతుంది. వెంటనే ఇక జీవనకు కాల్ చేసి ఇక దారి మధ్యలోనే సింహాద్రి వస్తూ ఉండగా మళ్ళీ పక్కా ప్లాన్తో జీవన ఇందుమతి అయితే సింహాద్రిని వేసేయాలి. ఇప్పుడు గనక సింహాద్రి సునంద ఇంటికి వస్తే నిజం మొత్తం చెప్పేస్తాడు అని చెప్పి రౌడీల చేత సింహాద్రిని వేసేయాలని చెప్పి రౌడీలను ఏర్పాటు చేస్తారు. కానీ ఆనంది ఆదిత్య ముందుగానే ఇక వాళ్ళు కనుక్కున్న చిప్ కోడ్ ఇక ఎవ్వరికీ తెలియకుండా సింహాద్రి దగ్గర సింహాద్రి ఇక మెడకు ఒక లాకెట్ ఉంటుంది. ఆనంది అయితే ఇక వాళ్ళ నాన్నకు ఎలాంటి అపాయం కలగకూడదు, ఎవరు అసలు ఇదంతా చేస్తున్నారు, అమ్మా నాన్నలకు ఒకేసారి ఇలా కావడం ఏంటి, ఇక ఎలాగైనా మేము కనుక్కున్న చిప్ కోడ్ ద్వారా మా అమ్మా నాన్నలను ఇక నేను కాపాడుకుంటాను, ఇక అమ్మను కాపాడుకోలేక ఇప్పుడు బాధపడుతున్నాను, కనీసం నాన్ననైనా కాపాడుకోవాలి, అమ్మలాగే నాన్న కూడా స్పృహ కోల్పోయాడు, ఇక ఇద్దరికి ఇలా జరగడం ఏంటి, ఇదంతా ఎవరు చేస్తున్నారనేది తెలియకుండా చాలా ప్లాన్తో చేస్తున్నారు. ఇక మేము ఇక తయారు చేసిన ఈ చిప్ కోడ్ నుండి మాత్రం ఇక ఎవ్వరు వాళ్ళను కాపాడలేరు అని చెప్పి ఎవరికి తెలియకుండా ఆనంది ఆదిత్య ఇక కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా సింహాద్రి మెడలో ఉన్న ఆ లాకెట్కి వేసేస్తారు. అప్పుడే ఇక సింహాద్రి ఇక హాస్పిటల్ నుండి కోపంగా బయలుదేరడం, ఇక అక్కడికి వస్తూ ఉండడం అదంతా కూడా ఇక ఫోన్లో వీళ్ళైతే ట్రేస్ చేసి మొత్తం చూస్తూనే ఉంటారు. ఇక చాలా కోపంగా ఉన్నాడు, పదండి ఇక ఏం చేస్తాడో ఏమో అని చెప్పి వీళ్ళు ఇక ల్యాప్టాప్లో సింహాద్రి ఎంత కోపంగా ఉన్నాడు, ఎక్కడి దాకా వెళ్ళాడు మొత్తం చూసుకుంటూ కారులో వీళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఒక దగ్గర కార్ స్టాప్ చేస్తారు, ఎందుకంటే సింహాద్రి అక్కడే ఆగిపోతాడు. సింహాద్రి చుట్టూ రౌడీలు ఉంటారు, అంటే నాన్నని ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి ఆనంది తెలుసుకుంటుంది. ఆదిత్య కూడా అవును ఆనంది, మావయ్య గారు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, ఖచ్చితంగా ఇదంతా ఎవరో ప్లాన్తోనే చేశారు, ఇప్పుడు అర్థమవుతుంది, లేకుంటే మావయ్య నిజం బయట పెడతాడని చెప్పి కోపంగా బయలుదేరిన మావయ్యను వాళ్ళు గమనించారు. అందుకే ఇక వీళ్ళు మావయ్యను మళ్ళీ లేకుండా చేయబోతున్నారు, పద వెంటనే మనం మావయ్య దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఇక వీళ్ళైతే చాలా స్పీడ్గా ఇక సింహాద్రి ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకొని ఇక ఆ చిప్ కోడ్ ద్వారా వెళ్తారు. వెళ్ళేసరికి వీళ్ళ కార్ను చూసిన ఆ రౌడీలైతే పారిపోతారు. ఏంటి వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు, ఎవరు వీళ్ళు, ఇక సింహాద్రిని కాపాడడానికే వస్తున్నారా అని చెప్పి రౌడీలైతే తప్పించుకుంటారు. చివరికి ఆదిత్యకైతే ఒక రౌడీ దొరికిపోతాడు. అతన్ని బిగ్గరగా అడిగేసరికి తనైతే నిజం చెప్తాడు ఆ రౌడీ అయితే, ఎందుకంటే ఆ రౌడీని చంపేస్తానని ఆనంది ఆదిత్య బెదిరించేస్తారు. దాంతో మాతో ఇదంతా చేయించింది ఇందుమతి, జీవన ఇక సింహాద్రిని చంపేయమని
చెప్పారు. ఇక ఎందుకనేది మాకు తెలియదు సార్. ఇక మాకేం తెలియదు. వాళ్ళు మాకు డబ్బులు ఇస్తామని చెప్తే మేము ఇలా చేశాం. మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి ఆ రౌడీ అయితే ఇందుమతి జీవన గురించి ఇక ఆనంది, ఆదిత్య సింహాద్రి ముందు బయటపెట్టి ఇదంతా చేయించింది వాళ్ళే అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక ఆనంది, ఆదిత్య అయితే తనని వదిలేస్తారు ఆ రౌడీనైతే. సింహాద్రి అంటూ ఉంటాడు, చూసావమ్మా ఇక నేను ఈ నిజం చెప్పడానికి బయలుదేరానని వాళ్ళకు తెలిసిపోయింది. ఎందుకంటే శ్రీనుగాడు ఇంటికి ఇన్ఫామ్ చేశాడు. ఇక అందుకే ఆ ఇందుమతి తెలుసుకునే నన్ను కూడా మీ అమ్మ దగ్గరికి పంపించాలనుకుంది. వీళ్ళని ఇంకా క్షమించకూడదమ్మా. ఇప్పుడే వెళ్ళి ఇక నిజం చెప్పేయాలి సునంద ఫ్యామిలీకి, జ్యోతి వాళ్లకు అని చెప్పి సింహాద్రి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య కూడా, అవును మావయ్య చెప్పింది నిజమే ఆనంది, ఇంకా మనం వీళ్ళ గురించి నిజాన్ని దాయొద్దు. ఇంకా నిజం దాస్తే వీళ్ళు ఎంతమంది ప్రాణాలను తీస్తారో చూసావు కదా. ఇప్పటికే మీ అమ్మను పోగొట్టుకొని ఇప్పుడు బాధపడుతున్నావు. ముందే మనం మీ అమ్మ విషయంలో కూడా ఇక మనం కనుక్కున్న ఈ చిప్ కోడ్ ఉపయోగించుంటే ఇదంతా చేసింది ఎవరనేది మనం తెలుసుకునే వాళ్ళం. ఇక అత్తయ్యను కూడా కాపాడుకునే వాళ్ళం. ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మామయ్యను కాపాడుకున్నాం అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. సరేనండి పదండి, ఇప్పుడే ఇక జీవన సంగతి, ఆ ఇందుమతి సంగతి ఇంట్లో వాళ్ళందరి ముందే చెప్దాం అని చెప్పి ఇక సింహాద్రిని తీసుకొని ఆనంది, ఆదిత్య అయితే నేరుగా జీవన దగ్గరికి వెళ్తారు. ఇక వెళ్ళి సింహాద్రి అయితే ముందుగా అరుస్తూ ఉంటాడు. జీవన జీవన అని అరవడం అని గట్టిగా సింహాద్రి అరుపులు విన్నా ఇక సునంద, శశికాంత్ వాళ్ళైతే బయటకు వస్తారు. ఏంటి సింహాద్రి నువ్వు సోయిలోకి వచ్చావా అని చెప్పి అంటూ ఉండగా, వచ్చాను, నేను సోయిలోకి వచ్చే నిజమేంటో తెలుసుకున్నాను అని చెప్పి సింహాద్రి అయితే ఇలా కోపంగా అనడంతో ఇక జీవన్ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఏంటి వీడిని రౌడీలు వేసేయలేదా, వీడు వాళ్ళ నుండి తప్పించుకొని ఇంటికి వచ్చేసాడు, ఇక నా గురించి అందరికీ చెప్తాడేమో అని చెప్పి జీవన చాలా భయపడుతూ ఉంటుంది. ఇక సింహాద్రి వచ్చేసరికి జ్యోతి, సూర్యులు కూడా సునంద వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇక జీవన మీద కోపంగా సింహాద్రి అలా మాట్లాడడంతో జీవన భయపడుతున్నట్టు యాక్షన్ చేస్తూ తన అమ్మ నాన్నల వెనకాల దాక్కొని ఉంటుంది. బయటకు రా జీవన, నీ గురించి నిజం చెప్పడానికే నేను ఇక హాస్పిటల్ నుండి ఇలా అందరినీ ఎదిరించుకొని వచ్చాను. ఇక నువ్వు నా నుండి తప్పించుకోలేవు జీవన, మర్యాదగా బయటకు రా. ఇక నువ్వు మీ అమ్మ నాన్నల దగ్గర ఉన్నంత మాత్రాన నీ గురించి నిజం చెప్పకుండా ఊరుకుంటాననుకున్నావా? ఇంకా నిన్ను క్షమించేది లేదు. ఏ పాపం తెలియని నా పద్దాల్ని పొట్టన పెట్టుకున్నారు అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి అయితే. ఇంతలోనే జీవన్ అయితే, చూసారమ్మా నేను పద్మమును చంపడం ఏంటి, ఈ సింహాద్రికి ఏదో అయ్యింది, ఇక నా గురించి ఇలా మాట్లాడుతున్నాడేంటి, నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి జీవన్ అయితే ఏడవడం మొదలు పెడుతుంది. దాంతో ఇక ఇలా శశికాంత్, సునంద, జ్యోతి, సూర్యులెత్తి సింహాద్రినే తిడుతూ ఉంటారు. ఏంటి సింహాద్రి, ఏంటా కోపం, జీవన పద్మమ్మను చంపడం ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఇక నీకు బహుశా ఇప్పుడే సోయిలోకి వచ్చావు కదా, నీకేం జరిగిందనేది గుర్తులేదు. ఇక పద్మమ్మ సోయిలోకి వచ్చినట్టు వచ్చి మళ్ళీ సడన్లా కోమాలోకి వెళ్ళి ఇక కోమాలో నుండి పైకి పోయింది అంతే. దీంట్లో ఎవరేం చేసింది లేదు. ఇంతకు ముందే పద్మమ్మ కోమాలో ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ జీవన చంపడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా ఇక నా పద్దాలు కోమాలోకి పోవడానికి కూడా వీళ్ళే కారణం. ఇక నేను కూడా ఇప్పటిదాకా ఇక స్పోయి లేకుండా ఉండడానికి కూడా వీళ్ళే కారణమమ్మా. నేను చెప్పేది వినమ్మా. ఇక నేను అబద్ధం చెప్పట్లేదు, నాకేదో కాలేదు, నేను అంతా నిజమే చెప్తున్నాను. వీళ్ళు మా రూమ్లోకి వచ్చి నాకు మత్తులాగా ఏదో స్ప్రే బాటిల్ తీసుకొచ్చి కర్చిప్ మీద వేసి నా మొఖాన పెట్టింది అంతా నాకు గుర్తుందమ్మా అని చెప్పి జరిగింది జరిగినట్టు సింహాద్రి అయితే ముందుగా చెప్తూ ఉంటాడు ఫ్యామిలీకి. కానీ ఎవ్వరు నమ్మరు. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య ఎంట్రీ ఇస్తారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది, మా నాన్న సింహాద్రి చెప్పిందంతా నిజమమ్మా. ఇక మా నాన్న అబద్ధం చెప్పట్లేదు, మా నాన్నకు ఏమీ కాలేదు, మా అమ్మ చావుకు కారణం ముమ్మాటికి ఈ జీవన ఇందుమతే అని చెప్పి ఆనంది అనడంతో ఇక ఆదిత్య కూడా, అవును ఆనంది సింహాద్రి మావయ్య చెప్పింది నిజం, ఇక ఇదంతా చేసింది వీళ్ళే అని చెప్పి కుటుంబానికి పెద్ద షాక్ ఇస్తారు. అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, వీళ్ళకేం అవసరం ఇక పద్దాల్ని చంపడం అని చెప్పి అంటూ ఉండగా, వీళ్ళకేం అవసరం అంటే నిజం బయటపడకూడదు, నిజం పద్మమ్మకు తెలిసింది, ఆ నిజాన్ని ఎలాగైనా పద్మమ్మ బయట పెట్టకుండా ఉండడం కోసం పద్దాల్ని చంపారు. తర్వాత ఇక పద్మమ్మను చంపింది వీళ్ళే అని సింహాద్రికి తెలుసు కాబట్టి సింహాద్రిని కూడా ఇక ఈ భూలోకం నుండి లేకుండా చేయాలనుకున్నారు. ఇక వీళ్ళ తెలివితేటలు ఇక ఎలా ఉన్నాయో చూశారు కదా. ఇక ఇలా మర్డర్ మించి మర్డర్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళని ఇంట్లో వాళ్ళు పట్టుకోలేరని వీళ్ళు ఇక
అలా చేసుకుంటూ వెళ్ళారు. కానీ మేము పట్టుకున్నాం కదా, వీళ్ళ సంగతేంటో ఇప్పుడే తేలిపోతుంది. పోలీసు బృందం కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతుంది. ఇక మేము కనుక్కున్న చిప్ కోడ్ ద్వారానే ఈరోజు వీళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్నామమ్మా అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇక జీవనకు ఇందుమతికైతే చెమటలు పుడుతూ ఉంటాయి. ఏంటి ఇక ఈ చిప్ కోడ్ ఇలా ఇలా కూడా ప్రయోగించవచ్చా? చిన్నపిల్లలకే అనుకున్నాను, పెద్దవాళ్ళు కూడా ప్రయోగించిందా ఈ ఆనంది? అంటే ఇప్పుడు సింహాద్రి వీళ్ళందరూ ఇప్పుడు నా గురించి నిజం చెప్పేస్తే అమ్మా నాన్నలు ఫ్యామిలీ నమ్మితే ఇంకేమైనా ఉందా అని చెప్పి జీవన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే పోలీసులు వచ్చేస్తారు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా వాళ్ళు తయారు చేసిన చిప్ కోడ్నైతే ఇక ఇలా ల్యాప్టాప్లో ఇక లొకేషన్ పెట్టి దాన్నైతే ట్రేస్ చేస్తూ ఉంటారు. ఇక సింహాద్రి ఇక మెడకున్న ఆ దండకు లాకెట్కు వేస్తారు కదా, ఆ లాకెట్కి వీళ్ళ చిప్ కోడ్ ఎలా పనిచేసిందో చూడండి. ఇక మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నాన్న దగ్గరికి ఎవరు ఎప్పుడు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం జరిగింది మొత్తం కూడా ఇందులో కనపడుతుంది. శ్రీను ఇక సోయిలోకి రాగానే శ్రీనుతో నాన్న మాట్లాడాడు. తర్వాత నాన్న కోపంగా బయలుదేరాడు. తర్వాత దారిలో ఇలా వస్తూ ఉండగా నాన్నను రౌడీలు అటాక్ చేశారు. తర్వాత మేము వెళ్ళి నాన్నను కాపాడినట్టు, రౌడీలను పట్టుకున్నట్టు వాళ్ళు మాతో మాట్లాడినవి అన్నీ కూడా ఇక మా దగ్గర వీడియో రికార్డు ఉంది చూడండి అని చెప్పి ఇక ఇలా తను తయారు చేసిన చిప్ కోడ్ మొత్తం కూడా ప్రయోగించాలని చెప్పి ఆనంది ఫ్యామిలీ ముందు పెడుతుంది. ఇక ఆ వీడియో అయితే అది చూసిన ఇక జ్యోతి, సునంద, ఇక శశికాంత్ అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇక రౌడీలు మాట్లాడింది మొత్తం వినేస్తారు. ఇక ఇదంతా ఇందుమతి జీవనే సింహాద్రిని చంపేయమని చెప్పారు. సింహాద్రి బ్రతికితే, సింహాద్రి చెప్పే నిజం అందరూ నమ్మితే ఇక మేము ప్రాణాలతో ఉండలేము. పద్మమ్మ చావుకు మేమే కారణమని తెలిస్తే ఇక ఆనంది ఇక మా ఫ్యామిలీ మమ్మల్ని క్షమించదు అని చెప్పి వీళ్ళు రౌడీల పెట్టి సింహాద్రిని, మా నాన్నను లేకుండా చెయ్యాలని ఆనంది కుటుంబానికి మొత్తం కూడా ఈ వీడియో చూపిస్తుంది. ఇక అప్పుడే జీవన అయితే చాలా భయపడుతూ ఉంటుంది. ఇక సింహాద్రి చాలా కోపంగా జీవన దగ్గరికి వెళ్ళి జీవన జుట్టు పట్టుకొని లాక్కొని ఇలా కింద పడేస్తాడు. ఎందుకు జీవన, ఎందుకు? ఇక నా కూతురు ఆనందే అనుకున్నాను, నా భార్యను కూడా ఇంత కోపంగా చూసి ఇలా చేశావు. అసలు నిజమేంటి? ఎందుకు ఆ నిజం చెప్పకుండా ఇక నా పద్దాల్ని ఇలా చేశారు? ఆ నిజమేంటో ఇప్పుడే అందరి ముందు తెలియాలి. ఇక అది నీ నోటి నుండే నువ్వు బయట పెట్టాలి. నువ్వు ఇందుమతి ఎందువల్ల ఇదంతా చేశారనేది ఇప్పుడే చెప్పాలి. లేకుంటే ఇక మిమ్మల్ని నేను చంపేస్తాను. మిమ్మల్ని చంపి ఇక నేను జైల్లో కూర్చుంటాను. ఇప్పుడు నేను ఒంటరిని, ఇక నాకు నా భార్య కూడా లేదు. ఎక్కడుంటే ఏంటి? ఇక నేను మీ ఇద్దరిని చంపేదాకా వదిలిపెట్టను. ఇంతమంది ఆపినా కూడా ఇక మీరు నా నుండి తప్పించుకోలేరు అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు సింహాద్రి అయితే జీవనను, ఇందుమతిని. దాంతో ఇక ఇందుమతి అయితే ఏంటి ఇలా బయటపడ్డాము, ఇప్పుడు ఎలా తప్పించుకునేది? ఇక నా మనస్సాక్షి నాతో చెప్తూనే ఉంది, ఎంతమంది నన్ను చంపుతావు, ఇక నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది, ఇక నీ పని అయిపోతుందని ఇక నిన్న కలలో వచ్చి చెప్పింది. వినిపించుకోకుండా నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకున్నాను. ఇక తాయెత్తు ఏం పని చేయలేదు. వాడు నాకు నా బంగారు గాజులు తీసుకొని వాడు ఇట్లా డూప్లికేట్ తాయెత్తు ఇచ్చాడు అని చెప్పి ఇక భయపడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక జీవన వైపు ఇందుమతి వైపు జీవన చూసుకుంటూ ఉంటారు. ఇక సింహాద్రి అయితే ఇలా గట్టిగా అడుగుతూ ఉంటాడు, ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం అయిపోయిందా? నిజమేంటో చెప్తారా? లేకుంటే మీ ఇద్దరిని ఇలా 2 చేతులతో ఇద్దరిని ఒకేసారి చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఇక ముందుగా జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకేం తెలియదు, అంతా పెద్దమ్మే చేసింది. పెద్దమ్మ చేస్తూ ఉండగా నేను పెద్దమ్మ పక్కన ఉన్నాను. పెద్దమ్మ ఎందుకు చేసింది నాకు ఏం తెలియదు అని చెప్పి ఇక జీవన అంటూ ఉండగా అప్పుడే ఇక ఇందుమతి అయితే, అదేంటి జీవన అలా అంటావు? ఇదంతా ప్లాన్ చేసింది నువ్వే కదా. ఇక ఆస్తి జ్యోతి కూతురుగా ఎప్పటికీ ఉండడం కోసమే, ఇక జ్యోతి ఆస్తి లాగడం కోసమే కదా నువ్వు ఇదంతా చేశావు. ఇక నా పేరు చెప్తున్నావేంటి అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనను. లేదు పెద్దమ్మ, ఇదంతా చేయడానికి మూల కారణం నువ్వు. అసలు నన్ను తీసుకొచ్చి ఇక కుట్టికి బదులుగా ఆ ఇంటికి తీసుకొచ్చి జీవనగా పెట్టింది నువ్వే కదా. అసలు నువ్వు ఏం ఆశించి అలా చేశావో నాకు తెలియదు. కుట్టినే జీవన అనే విషయం కూడా నాకు మొన్నటిదాకా తెలియదు. ఇక నువ్వు మొన్న చెప్పావు, అంతకు ముందే నీకు
తెలుసు కదా, అసలు కారణం నువ్వే, నీ వల్లనే నేను ఇలా తయారైపోయాను అని చెప్పి జీవన్ అయితే తను తప్పించుకోవడం కోసం ఇక ఇందుమతి మీద తప్పు నెట్టేస్తుంది. కానీ ఇందుమతి మాత్రం చాలా తెలివైనది. నాకేం అవసరం, ఇక నా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, నాకు భర్త లేడు, ఇప్పుడు నాకు ఆస్తితో ఏం పని, ఇదంతా జీవనే చేయించింది అని చెప్పి ఇలా ఒకరి మీద ఒకరు నెట్టేస్తూ ఉంటారు తప్పునైతే. ఇక అప్పుడే ఆనంది చాలా కోపంగా, ఆపండి, ఇద్దరు కలిసే చేశారు, ఇద్దరు సెరిసగం వాటా సెరిసగం కోట్లు తీసుకోవడం కోసమే మీరు ఇదంతా చేశారని నాకు తెలియదా, ఇక మీకు ఆస్తులు అంతస్తులు ఇవన్నీ దక్కాలి, ఇక ఎవరేమైపోతున్నా పర్వాలేదు, ఇక నా కన్న తల్లిని ఇక ఇలా పొట్టన పెట్టుకున్నారు, నా కన్న తల్లి అయిన జ్యోతమ్మను నాకు దూరం చేశారు, ఇంకా మీరు ఎన్ని పాపాలు మూటగట్టుకుంటారు, మీ పాపం పండే రోజు ఈ రోజు వచ్చింది అని చెప్పి ఇక చాలా కోపంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది జీవనను ఇందుమతినైతే. ఇంతలోనే జ్యోతి సూర్యులైతే ఇక అసలు ఎందుకు ఇలా చేశారు, అసలు ఆ విషయాలే చెప్పలేదు, ఇక మా అమ్మకు దూరం చేశావని నువ్వు మాట్లాడుతున్నావేంటి కుట్టి, అసలు మీ అమ్మ ఎవరు, అసలు ఇందుమతి చేసిందేంటి, మాకేం అర్థం కావట్లేదు, అంతా గందరగోళంగా ఉంది, సింహాద్రి సోయిలోకి వచ్చాడని సంతోషించాలా, లేకుంటే కుటుంబాల మధ్య ఇన్నాళ్ళు జరిగిన గొడవలు ఇలా ఉన్నాయని చెప్పి ఇక మేము ఏడవాలా, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి జ్యోతి సూర్యాలైతే గందరగోళంగా ఉంటారు. జీవన ఇందుమతి ఆనంది వీళ్ళ మాటలు విని అప్పుడే ఇక ఆదిత్య అయితే ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. నేను చెప్తాను ఆంటీ, నిజమేంటో నేను చెప్తాను, ఎప్పుడో చెప్పాల్సిన ఈ నిజం ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఇప్పటికి కూడా చెప్పకుండా ఉంటే ఇక బాగుండదు, సింహాద్రి ఇప్పుడు నిజం చెప్పకుండా ఉంటే వీళ్ళని బ్రతికనిచ్చేలా లేడు, ఇక వాళ్ళ నోటి నుండి వాళ్ళు నిజం చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు దొంగల నోటి నుండి నిజాన్ని రాబట్టడం మన వల్ల కాదు, అది పోలీసుల వల్ల మాత్రమే అవుతుంది, ఇక వాళ్ళని పోలీస్ స్టేషన్కి పట్టించడం ఖాయం, కానీ నేను చెప్పేది వినండి ఆంటీ, అసలు ఇక జీవన మీ కన్న కూతురు కానే కాదు, ఇక ఆనందినే జీవననే మీ కన్న కూతురు, మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటాడు జ్యోతి సూర్యలెక్కైతే. అది విన్న సింహాద్రి, సునంద, జ్యోతి, సూర్య అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయి చూస్తూ ఉంటారు. ఇక జీవన ఇందుమతి అయితే ఇంకేముంది, ఈ కుట్టి భర్త ఆదిత్య ఇక ఛాన్స్ దొరికింది కదా, ఇంకెందుకు పోగొట్టుకుంటాడు, వాడు నిజం మొత్తం చెప్పేస్తాడు, ఇక మా భవిష్యత్తు మాకు కనిపిస్తుంది అని చెప్పి వీళ్ళైతే వాళ్ళ మీద వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, శ్రీను నీకు పని అప్పచెప్పాను కదా, కర్పగం ఎక్కడున్నా తీసుకురమ్మని చెప్పి ఏమైంది అని చెప్పి అంటూ ఉండగా, తను ఒక అనాథాశ్రమంలో ఉంటుంది బాబు, తను ఈరోజు వస్తానని చెప్పింది, ఈ పాటికి రావాలే అని చెప్పి శ్రీను అనడంతో ఇక అక్క నుండి కర్పగం ఆటోలో దిగేస్తూ ఉంటుంది. కర్పగాన్ని చూసి జ్యోతి సూర్యులైతే పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక మా కూతుర్ని మాకు దూరం చేసింది తనే, మళ్ళీ ఇక ఇందుమతే తీసుకొచ్చి మా కూతుర్ని మాకు అప్పగించింది అనుకున్నాం, కానీ ఇక్కడ జరిగింది చాలా ఉన్నాయి అని చెప్పి వీళ్ళైతే కర్పగాన్ని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక ఆదిత్య అయితే కర్పగం చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి, చెప్పండి అమ్మా, ఇక అప్పుడు జరిగిందంతా ఏంటో ఇక మా అత్తయ్య మావయ్యకు వివరంగా చెప్పండి, ఈ ఇందుమతి చేసిన కుట్రలు కుతంత్రాలేంటో నీ నోటి నుండి నువ్వే చెప్పు అని చెప్పి ఇక ఆదిత్య అనడంతో అప్పుడే కర్పగం అయితే ముందుగా ఇక ఇందుమతి వైపు చీకొడుతూ ఇలా చూస్తూ ఉంటుంది. ఇక నేను చేసిన పాపం వల్లే నా గతి ఇలా అయిపోయింది, చివరికి అందరూ ఉన్నా కూడా ఒక అనాథాశ్రమంలో ఇక ఇలా బ్రతుకుతున్నాను, నాకంటే ఇంకా నువ్వు ఎక్కువ చేసావు పాపాలు, కాబట్టి నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూసుకో ఇందుమతి అని చెప్పి కర్పగం కూడా ఇందుమతికి ఇలా ఇక వార్నింగ్ ఇచ్చేసి జ్యోతి సూర్యుల దగ్గరికి వచ్చి ముందుగా వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళను ఇలా క్షమాపణ అడుగుతూ ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు, నేను చేసిన పాపాన్ని కడుక్కుంటున్నాను, ఇక మీరు నన్ను క్షమించండి, మీకంటే నేను వయసులో పెద్దదాన్ని కావచ్చు, కానీ నేను చేసిన పాపాల వల్ల ఇక మీరు చిన్నవాళ్ళైనా మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే ఇక ఎవరు చెయ్యంది నేను చేశాను, తల్లి కూతుర్లను విడదీశాను, ఇక ఆ పాపం ఎక్కడికి పోతుంది, ఇక అప్పట్లో పాపం చేస్తే వచ్చే జన్మలో తాకుతుందంటారు, కానీ ఇప్పుడు అలా కాదు, ఈ జన్మకే ఇక నాకు ఇలా తగిలింది అని చెప్పి తన బాధను మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది కర్పగమైతే. మీ కన్న కూతుర్ని ఆ రోజు ఎత్తుకెళ్ళాను, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని ఆశపడ్డాను, కానీ నీ కూతురు చాలా తెలివైనదని తెలుసుకొని ఇక నేను అమ్మలేదు, తర్వాత పెద్దయిన తర్వాత అమ్మితే ఇంకా కోట్లలో డబ్బులు వస్తుంది అనుకున్నాను, కానీ నీ కూతురు చాలా తెలివిగా తప్పించుకుంది, తర్వాత ఇక ఇందుమతి తన సవితి కూతురైన జీవనను
తీసుకొచ్చి ఇక మీ ఇంట్లో పెట్టింది. నీ కూతుర్ని నిన్ను దూరం చేసింది. ఇక ఒక దొంగ స్వామీజీతో మీకు ప్రాణగండం ఉందని కుట్టిని నమ్మించింది. ఆ విషయం నాకు కూడా తెలిసింది. కానీ చెప్పడానికి నేను వచ్చినప్పుడు ఇందుమతి అడ్డుకుంది. నాకు డబ్బులిచ్చి మరి ఈ నిజం చెప్పొద్దని నన్ను పంపించిందమ్మా. ఇక దాంతో నేను ఆ రోజు డబ్బులకు కకృతిపడి నిజం చెప్పకుండా వెళ్ళిపోయాను. తర్వాత వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. కుట్టి మీ ఇంట్లో ఇక పద్మమ్మ సింహాద్రి కూతురుగా అడుగుపెట్టి మీ పెంపుడు కూతురుగా పెరిగిందని తెలుసుకున్నాను. కానీ ఇక మీ కన్న కూతురు కుట్టి అని మీకు తెలియదని కూడా తెలుసుకున్నాను. ఇక నేను చెప్పడానికి ఒకసారి వచ్చి చాలా రోజులు ప్రయత్నించాను, చెప్పలేకపోయాను. కానీ ఇక ఈ నిజం ఇక కుట్టి భర్తైన ఆదిత్యకు చెప్పి వెళ్ళిపోయాను. తను మీకు చెప్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు చెప్పినా మీరు సరైన సాక్ష్యం లేక నమ్మరో నమ్ముతారో అని చెప్పి మళ్ళీ ఆ బాబు నన్ను వెతికి తీసుకొచ్చారు. అవును, ఇక మీ కన్న కూతురు ఆనందినే జీవనమ్మ. ఇక ఈ ఇందుమతి ఆస్తి కోసం ఇక తన సవితి కూతురైన జీవనను నకిలీ జీవనను తీసుకొచ్చి మీ ఇంట్లో అపురూపంగా ఇలా పెంచి పెద్ద చేసింది అని చెప్పి జరిగిందంతా కూడా ఇక కర్పగమైతే చెప్పేస్తుంది జ్యోతి సూర్యులకు. దాంతో ఇక వీళ్ళైతే నిజం తెలుసుకుని ఇన్నాళ్ళు తమ కూతురు ఇక జీవన్ అనుకొని చెప్పి ఆనందిని పక్కకు పెట్టాం, పరాయిదాన్ని చేశాం అని చెప్పి అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా ఏడ్చేస్తూ ఆనందిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇక జీవన ఇందుమతి చేసిన కుట్రలు కుతంత్రాలు కర్పగం ద్వారా ఇక ఆనంది ఆదిత్య కనుక్కున్న చిప్ కోడ్ ద్వారా తెలుసుకొని వాళ్ళనైతే చీకొడతారు. ఇక చివరికి ఇందుమతి జీవననైతే పోలీస్ బృందానికి అప్పగించబోతున్నారు. ఫ్యామిలీ మొత్తం కూడా జీవన ఇందు నిజ స్వరూపాలు తెలుసుకొని చివరికైతే ఇక ఆదిత్య తను అనుకున్నట్టు కర్పగాన్ని తీసుకొచ్చి తన భార్య ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి జీవన ఇందుమతి చేస్తున్న కుట్రలు కుతంత్రాలను కూడా ఇక బయటకు తీయబోతున్నాడు. పద్మమ్మ చావుకు కారణం వీళ్ళే అని చెప్పి సింహాద్రితో పాటు అండగా నిలబడి ఇక ఆనంది ఆదిత్యకు వాళ్ళు కనుక్కున్న చిప్ కోడ్ ద్వారా ఇలా సాక్ష్యాలతో సహా పూసగుచ్చినట్టు మొత్తం వాళ్ళ నిజ స్వరూపాలు వెలకి తీయబోతున్నారు. చూద్దాం మరి ఇలా బయటపడబోతున్నాయా వీళ్ళిద్దరి నిజ స్వరూపాలు ఇప్పటికైనా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.